జనవరి 26 నుంచి మాకు తోడుగా మీరు. ఇకపైన సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు. ఎవరున్నా లేకపోయినా నీకు ఈ శశివదన ఉంది, అది గుర్తుంచుకో. నీకు అక్కడ ఏ చిన్న కష్టం వచ్చినా నాకొక్క ఫోన్ చేయి, క్షణాల్లో నీ దగ్గరకు వచ్చి వాలిపోతాను. సరేనా? సరే వదినా. బాబు, ఇదంతా మీకు నేనే చెప్పానని అమ్మగారి ముందు మాత్రం అనకండి. సరే. ఏంటి తాతయ్య, నేను విన్నది నిజమేనా? మన అమ్ముల్ని ఆ నాగేంద్రగాడి కొడుకు దగ్గరికి కాపురం చేసుకొని పంపిస్తున్నారా? రే, ఆవేశపడకు. ఇది మా నిర్ణయం కాదు. అత్తారింటికి వెళ్ళాలనేది అమ్ములు తీసుకున్న నిర్ణయం. ఏంటి తాతయ్య మీరేమంటున్నారు? లోకం ఏమనుకుంటుందో అనే భయంతోనో, పెళ్ళయ్యాక కూడా పుట్టింట్లోనే ఉండిపోతే మన కుటుంబ గౌరవానికి భంగం కలుగుతుందేమో అని దిగులుతోనో అమ్ములు అలాంటి నిర్ణయం తీసుకుని ఉండొచ్చు తాతయ్య. కానీ ఇంతమంది పెద్దవాళ్ళు, ఎంతో అనుభవం ఉన్నవాళ్ళు, మీరందరూ ఆ నిర్ణయాన్ని ఎలా సమర్థిస్తున్నారు? ఆదిత్య, నీకెలా చెప్పండ్రా? చూస్తూ చూస్తూ తమ బిడ్డని నిప్పుల గుండెల్లోకి తోసేయాలని చూస్తారా? అమ్మా, అలాంటప్పుడు మీరందరూ కలిసి అమ్ములు నువ్వు అలా చెయ్యొద్దు, నువ్వు తీసుకున్న నిర్ణయం సరైంది కాదు అని చెప్పి మీరందరూ చెప్పుండొచ్చు కదా. ఒక్కసారి కాదురా, 10 సార్లు చెప్పి చూసాం. కానీ అమ్ములు నా నిర్ణయానికే నేను కట్టుబడి ఉన్నాననే అంటోంది. తన మాట వినగానే ముందుగా మా కోపం వచ్చింది, బాధేసింది. మేము బ్రతిములాడాం, తనకు నచ్చజెప్పాలని చూసాం. కానీ ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావురా? నాన్న, తెల్లారు లేస్తే పేపర్లో, టీవీల్లో అత్తగారింటి ఆరళ్ల గురించి, అక్కడ జరిగే దారుణాల గురించి ఎన్నెన్ని వార్తలు చూడడం లేదు? రేపు మన అమ్ములకు కూడా అదే గతి పడితే మీరేం చేస్తారు? ఆదిత్య, నువ్వు చెప్పింది అక్షరాలా నిజమే. అమూల్యని కాపురానికి పంపించడం మాకెవ్వరికీ కూడా ఇష్టం లేదు. కానీ నీ మాటని మేము ఒప్పుకోము, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని శాసించడానికి మన అమ్ములు ఇంకా చిన్నపిల్ల అనుకుంటున్నావా? ఇప్పుడు తను పెళ్ళైన ఆడది. ఆ పెళ్ళే తన బతుకుని బలి తీసుకుంటుందేమోనని నాకు భయంగా ఉంది వదినా. కాపురానికి వెళ్తే ఆ రాక్షసుడు తనని కాల్చుకు తింటాడు. అత్తారింట్లో ఆ దుర్మార్గులు అమాయకురాలైన మన అమూల్యని చంపేస్తారేమోనని నాకు భయంగా ఉంది. అమలు, అన్నయ్య, అమలు, చాలా పెద్దదానివి అయిపోయావు. నీ నిర్ణయాలని నువ్వే తీసుకునేంత గొప్పదానివి కూడా అయిపోయావు కదా. అన్నయ్య, నువ్వెందుకలా అన్నావో నాకు తెలుసు. కానీ పెళ్ళైన ఆడపిల్ల అత్తారింటికి వెళ్ళక తప్పదు కదా. అమలు, అత్తారిల్లు నిజంగా నీ భర్త, అత్తమామలు మంచివాళ్లే అయ్యుంటే నీ అంతటి నువ్వు వెళ్తాననడం కాదమ్మా. నేను, మన వాళ్ళందరం కలిసి బ్యాండ్ బాజాలతో నిన్ను సంతోషంగా ఊరేగిస్తూ నువ్వు కోరుకున్నట్టే దిగబెట్టేవాళ్ళం అమలు. కానీ చూస్తూ చూస్తూ నువ్వు ఊబిలోకి దిగుతాను అంటే మేము ఎలా ఒప్పుకుంటామమ్మా? ఊబిలోకి ఇప్పుడు కొత్తగా దిగేదేముంది? నాకే తెలియకుండా ప్రేమ ఊబిలోకి దిగబడిపోయినప్పుడే
నా తలరాత ఎలా ఉండాలో నిర్ణయించబడింది. అమ్ములు, మీ ఆదిత్య అన్నయ్య అంటే నీకెంతో ప్రేమ కదా. మా మాటని కాదన్నా కనీసం తను చెప్పినందుకైనా నీ నిర్ణయాన్ని నువ్వు మార్చుకోలేవా? పూటకోసారి మార్చుకుంటే అది నిర్ణయం ఎలా అవుతుందో దినా? ఆదిత్య, చూసావా, ఇది వరుస. ఇప్పుడు చెప్పు, మమ్మల్ని ఏం చేయమంటావు? వద్దు, ఎవ్వరూ ఏమీ చెయ్యొద్దు. ఇక్కడే ఉండి నేను అందర్నీ బాధ పెట్టడం కంటే పద్ధతి ప్రకారం అత్తారింటికి వెళ్ళడమే మంచిదని నాకు అనిపించింది. అందుకే నేను అలాంటి నిర్ణయాన్ని తీసుకున్నాను. అమ్ములు, అంతేనా? నీ డెసిషన్ మార్చుకోలేవా అమ్మా? ప్లీజ్ అన్నయ్య, మళ్ళీ మళ్ళీ అడిగి నన్ను ఇబ్బంది పెట్టద్దు. ఎన్నిసార్లు ప్రయత్నించినా నా నిర్ణయం మాత్రం మారదు. సరే, జాగ్రత్తమ్మా. నీకు ఏ అవసరం వచ్చినా, ఎలాంటి ఇబ్బంది కలిగినా నేనున్నానని మాత్రం మర్చిపోద్దమ్మా. సరే అన్నయ్య. అమ్ముల్ని మీరందరూ జాగ్రత్తగా చూసుకోండి. చుట్టూ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నా ఆ యమధర్మరాజు పిలిచినప్పుడు వెళ్లకుండా ఎవ్వరూ ఆపలేరుగా. ఆదిత్య గారు, మీ షర్ట్. ప్లీజ్, మీకు అభ్యంతరం లేకపోతే ఈ షర్ట్ని నేను నా దగ్గరే ఉంచుకుంటాను. నా షర్ట్నా? ఎందుకు? నా మానాన్ని, మర్యాదని కాపాడిన షర్ట్ ఇది. ఇది నా దగ్గరే ఉంటే నాకు కొండంత ధైర్యంగా ఉంటుంది. సారీ, నేను మీ అంత రిచ్ కాదు. నాకు చెందినవేవి నచ్చని వాళ్ళ దగ్గర ఉండడం నాకు ఇష్టం లేదు. తీసుకోండి. అక్కడ పెట్టండి. తీసుకునేటప్పుడు పొరపాటున చేయి తాకితే టచింగ్ కోసమే అని మీరు మళ్ళీ కామెంట్ చేస్తారు కదా, అందుకు. ఆదిత్య అంటే సూర్యుడు అని కదా అర్థం. ఆ మాత్రం హీటు పవరు ఉంటుందిలే. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఊర్మిళను ఎదిరిస్తూ మేం చేస్తున్న ప్రయాణానికి మీరు చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇకపై జనవరి 26 నుంచి సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి మిమ్మల్ని పలకరించబోతుంది.